మీ ఇంట్లో ఎప్పుడైనా అజ్ఞాతంగా వస్తువులు కదిలాయా? లేదా ఎవరైనా మీ మీద చాతబడి చేశారనే అనుమానం వచ్చిందా? బాణమతి, చేతబడి, మంత్రశక్తులు ఇవి నిజంగానే ఉన్నాయా లేక మన భయమా? నీకు తెలియని నీ ప్రపంచాన్ని సృష్టించింది ఎవరు? దేవుడా, దెయ్యమా, సైన్సా? నమస్తే, వెల్కమ్ టు టుడే న్యూస్. నేను మీ జర్నలిస్ట్ రాజన్న. జిఎస్టి, గాడ్ సైతాన్ టెక్నాలజీ, నమ్మకం, సాంప్రదాయం, మూఢనమ్మకాలు. ఈరోజు మనం మాట్లాడుకునే కాన్సెప్ట్ చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. మనం మాట్లాడుకునే కాన్సెప్ట్ ఏంటంటే చేతబడి. చేతబడి శక్తులు, భానుమతి మాంత్రిక శక్తుల గురించి ఇవి నిజమేనా? మరి సైన్స్ ఏం చెప్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ ఇంట్లో ఎప్పుడైనా అజ్ఞాతంగా వస్తువులు కదిలాయా? లేదా ఎవరైనా మీ మీద చాతబడి చేశారనే అనుమానం వచ్చిందా? బాణమతి, చేతబడి, మంత్రశక్తులు ఇవి నిజంగానే ఉన్నాయా లేక మన భయమా, మూఢనమ్మకాలేనా? ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు 100% క్లారిటీ వస్తుంది. తప్పకుండా మిస్ కాకండి. చేతబడి అంటే ఏమిటి? చేతబడి అంటే ఎవరైనా మంత్రాలు, తంత్రాలు ఉపయోగించి ఇతరులకు హాని చేయడానికి ప్రయత్నించడమే చేతబడి అంటే. భానుమతి అనేది ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రాంతాల్లో వినిపించే పదం. భానుమతి గురించి ఎక్కువగా ఇలా చెప్తారు: దయ్యాలను పంపడం, అనారోగ్యం కలిగించడం, కుటుంబ సమస్యలు తెచ్చేయడం. ఇవి జరిగితే చాలా మంది మనుషులకు మాకు ఎవరైనా ఏమైనా చేశారేమో అని అనుకుంటూ ఉంటారు. మరి ఇది నిజమా లేక కేవలం కథలేనా? ఒకవేళ ఇవి కథలే అయితే ప్రజలు ఎందుకు నమ్ముతారు? మనుషులు చేతబడి చేయడానికి, నమ్మడానికి ముఖ్యంగా 3 కారణాలు ఉంటాయి. 1, భయం, అంటే తెలియని విషయం, అంటే భయం పెరిగిపోవటం. 2, అనుభవాలను బట్టి ఏదైనా చెడు జరిగినప్పుడు దాన్ని చేతబడి అని అనుకుంటారు. సమాజ ప్రభావం చుట్టూ ఉన్న వాళ్ళంతా చెప్పడం వల్ల కూడా నమ్మకం పెరిగిపోతుంది. అంటే మీ ఇంట్లో ఇలా ఎందుకు జరుగుతుందో, మీకు ఎవరైనా చేపించారేమో చూపించుకోండి అని సమాజం చెప్పడంతో అనుమానాలు ఎక్కువ అవుతాయి. ఇలా జరిగిందంటే ఖచ్చితంగా ఎవరో చేశారేమో అనే భావన వస్తుంది. మరి వీటన్నిటి గురించి సైన్స్ ఏమంటుంది? సైన్స్ ప్రకారం చేతబడి, భానుమతికి ఎలాంటి సైంటిఫిక్ ప్రూఫ్స్ లేవు. మంత్రాలతో మనిషిని దూరం నుంచి కంట్రోల్ చేయడం అసాధ్యం. సైన్స్ ఏం చెప్తుంది అంటే ఇది ఎక్కువగా ఫిజియోలాజికల్ ఎఫెక్ట్. మనసులో భయం ఉంటే శరీరంపై ప్రభావం పడుతుంది. ఉదాహరణకు, మీరు నాకు చేతబడి అయ్యింది, చేపిచ్చిర్రు అని నమ్మితే స్ట్రెస్, అనెగ్జిటీ పెరుగుతుంది. నిజంగానే అనారోగ్యం వస్తుంది. అసలు నిజంగా ఏమి జరుగుతుంది? చాలా కేసుల్లో మానసిక సమస్యలు, మెంటలీ అంటే హెల్త్ ఇష్యూస్, నిద్రలేమి, స్లీపింగ్, యాంగ్జైటీ, డిప్రెషన్స్, ఫిజికల్ ఎలైన్సెస్, ఇవన్నీ చేతబడి అని తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటారు. అయితే కొన్ని గ్రామాల్లో భానుమతి పేరుతో చాలా మందిని అన్యాయంగా బాధించిన సంఘటనలు కూడా ఉన్నాయి. మరి మనుషులకు ఇవన్నీ జరుగుతున్నాయి అంటే ప్రమాదం ఎక్కడ ఉంది? చేతబడి చేస్తారు, చేసినందుకు ఇలా జరుగుతుంది అని నమ్మడం వలన? అమాయకులపై ఆరోపణలు, హింస, గొడవలు, వీటితో పాటు డబ్బు దోపిడీ జరుగుతూ ఉంటాయి. ఇవి చాలా డేంజరస్. మీరు ఏమి చేయాలి ఇలాంటి టైంలో? మీకు ఇలాంటి అనుభవం ఉంటే భయపడకండి. డాక్టర్ను, సైకాలజిస్టును సంప్రదించండి. నిజాలు తెలుసుకోండి. మూఢనమ్మకాల నుంచి బయటపడండి. చేతబడి, భానుమతి అనేవి మన భయం, నమ్మకాలు కలయిక మాత్రమే. సైన్స్ ప్రకారం ఇవి నిజమైన శక్తులు కావు. మనసు బలంగా ఉంటే ఎలాంటి మంత్రం పనిచేయదు. సో చూసాం కదా, సైన్స్ ప్రకారం అయితే ఏ మంత్రాలు కూడా మనుషులపై పనిచేయవు. చేతబడులు, భానుమతులు ఇవన్నీ కూడా మూఢనమ్మకాలు అని సైన్స్ చెబుతుంది. మనసు ఏదైతే బలంగా నమ్ముతుందో అదే జరుగుతుంది అని సైన్స్ క్లియర్గా చెప్పింది. ఈ విషయాలపై మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. మీకు ఇలాంటి అనుభవాలు ఏవైనా ఎదురయ్యాయా? అయితే ఇది ఇవాళ మన జిఎస్టిలో టాపిక్. మళ్ళీ ఇంకా వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఈ వీడియో
మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మూఢనమ్మకాల లేక సైన్స్ అనే నిజాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.